గుంపుల గ్రామంలో మొట్టమొదటిసారిగా 70-80 ఏళ్ల తర్వాత మెజారిటీ ప్రజల కోసం రాజ్యాధికారం అందించాలనే ఆలోచనతో పుట్టినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి మన బిడ్డ బడుగు బలహీన వర్గాల బిడ్డ ప్రియాంక మధు యాదవ్ గారి ఫుట్బాల్ గుర్తు మీద ఓటేద్దామనే ఆలోచనతోని ఓటు వేపిద్దామనే ఆలోచనతోని వచ్చినటువంటి మా అక్కలకు మా చెల్లెలకు మా అమ్మలకు మా చిన్నమ్మలకు మా పెద్దమ్మలకు మా అన్నలకు మా బాబాయిలకు మా తమ్ముళ్లకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలతో పాటు పేద వర్గాలలో ఉన్నటువంటి ఓసీలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తల్లి. ఒక్క మాట చెప్తా ఉన్నా, మనం 70-80 సంవత్సరాల నుండి ఓట్లు వేస్తున్నావా లేదా? వేస్తున్నావా? అసలు ఓటు ఎందుకు వేస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం ఎప్పుడన్నా ఆలోచించినావా? ఎవరో ఒక రెడ్డి గారు వస్తారు, ఒక గూడెంలో కూర్చోబెడతాడు, గొల్లలకు ఒకటి, ముత్రాసులకు ఒకటి, మంగళలకు ఒకటి, కుమ్మరాలకు ఒకటి, సాగలకు ఒకటి, మాదిగలకు ఒకటి, మాలలకు ఒకటి ఆమె ఏదో ఇస్తాడు, ఇంత మందు పోస్తాడు, ఇన్ని పైసలు పంచుతాడు, పోతాడు. అంతేనా కాదా తల్లి? అంతే కదా. మనమేమనుకుంటామంటే ఇంతేనేమో, మన పనికి ఇంతేనేమో, రెడ్డి గారు వచ్చి చెప్పాలి, ఆయన ఇచ్చింది తీసుకోవాలి. మనలో వస్తున్నటువంటి చైతన్యం, మనలో వస్తున్నటువంటి ఐక్యత ఇవాళ వాళ్ళు భయపడేటటువంటి పరిస్థితిలోకి వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మీరందరూ కూడా గ్రహించాలి. ఎందుకు అంటున్నంటే, ఒట్టజానే పోటీ చేస్తేనేమో నాకు ఓట్లు వేస్తాను ఒక్కరు కూడా ఫోన్ చేయాలి. ఎవరి నుంచి రెడ్డి గారు నేను మా ప్రియాంకని గెలిపించాలని మా జాతరలందరూ చెప్తామని నేను వస్తుంటే జర రాకే. మరి అయ్యాలో కూడా అన్న నువ్వు బాగా కొట్లాడుతున్నావు, జగదీష్ రెడ్డి అంటాడు, రామన్ రెడ్డి అంటాడు, మాకు ఏం చేయలే. 3 సార్లు ఎమ్మెల్యే దోషిండు, ఆయన 5 సార్లు ఎమ్మెల్యే దోషిండు, నువ్వు ఒక బీసీ బిడ్డ విన్నాళ్ళ నుంచి మాకు ఓట్లు వేపిస్తున్నావు, మేము రెడ్డి వలమైనా ఎలవలమైన కమ్మలమైన నీ కూడా మేము ఓటేస్తాను. ఒక్కలల్లే అనకపోగా నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పనిచేస్తే మాదిగోల పార్టీ నుంచి పోటీ చేస్తా అడగినా, లేకపోతే మేము ఓట్లేదు. మాదిగోల ఓట్ల కావాలి, నేను పట్టుకున్న జెండాట మాదిగోలది అయిందట. ఇక్కడ మా మాదిగ సోదరులు కూడా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వినాలి. ఎందుకు చెప్తున్నాం అంటే, మనం నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెట్టే పార్టీ జెండా పట్టుకుంటే వాళ్ళకి అంటగానే ఉన్నాయినా, మరి ఈ మాదిగోల ఓట్ల కాడికి వచ్చి ఎట్లా వేయించుకుంటారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయరు తల్లి. శాస్త్ర ఒక్క నిమిషం, 80 ఏళ్ల నుండి మనల్ని రెడ్డిలు, ఎలమలు, కమ్మలు పరిపాలిస్తే మన బతుకు ఇవాటి కూడా ఎలక్షన్లు వచ్చినాయంటే ఇక్కడ మధు పిలిచిండు, మధు కాడికి వచ్చిన మళ్ళీ అవుతున్నాను ముందుగా ఆడిపోదాం, మళ్ళీ ఇంకో కానీ అడిగిపోదాం, ఆ 200-300 ఇస్తే కడుపు నింపుకుందాం అనే స్థాయిలో మన బతుకు నుంచింది. ఈ దుర్మార్గులా కాదా అనేటటువంటి విషయాన్ని కూడా మీరు ఆలోచన చేయాలి. అవునా కాదా? వాళ్ళ పుణ్యమే కదా. ఒప్పుకుంటారా తల్లి? ఒక్క నిమిషం ఒప్పుకుంటారు కదా. కాబట్టి 80 ఏళ్ల నుంచి వాళ్ళని మోసినాం కదా. ఒక్కసారి మీరు అండి, ఈ ఊళ్ళే వీళ్ళ తమ్ముడే మామూడు అనిల్, వాడు టీఆర్ఎస్ ఉద్యమం పుట్టే కాలి పనిచేసిండు. వాని కాళ్ళు చక్కగలవా, చేతులు చక్కగలవా? వానికి ఎందుకు టీఆర్ఎస్ పోటీగా అర్హత లేదా? ఎందుకు ఇవ్వలే క్యాండిడేట్ గా? ఒక రెడ్డి గారిని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు అంటే, వీళ్ళకి ఓట్లు వేపిస్తానికేమో వీళ్ళు కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు కావాలి. జనరల్ అయితే పోటీ చేస్తాను మాత్రం అనిల్ని పక్కకు పెట్టి ఇంకో రెడ్డి గారిని తీసుకొచ్చి పోటీలో పెట్టారు. ఆ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ పార్టీ నుంచి వచ్చిండు? ఆలోచన చేస్తున్నా తల్లి. అంటే మనం ఎంతసేపటికి వాళ్ళ కాడ ఉండి వాడు నా ఎన్నికలలో కూడా కనీసం నేను ఒక అన్నని నాకు వచ్చి సపోర్ట్ చేయాలి, నేను నమ్ముకున్న పార్టీ అన్నా, నేను టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నా అనే అంత నిబద్ధతగా పనిచేసి ఇవాళ పోటీ కాడికి వచ్చేసరికల్లా ఆయనకు బీఫామ్ ఇవ్వలేదు, ఆయన సర్పంచ్ అభ్యర్థిగా పార్టీ ప్రకటించలేదు. కానీ వాళ్ళ నాతో కలిసి వచ్చిన మధు మొన్న ఎన్నికలలో చూసిరుగా, ఎంత ఓట్లన్నా రాని నాకేమన్నా కానీ నేను మాన్నతోని పోతా, మా వర్గాలకు అధికారాన్ని అందుకున్న రోజు ఇలా బతుకులు మారుతాయని నా ఎంత జడగట్టుకొని వచ్చింది. కాబట్టి వాళ్ళ నేను ఈ పార్టీ నుంచి పోటీ చేయకపోతే అమ్మే అని చెప్పిన.
అంటే దొరలకు మనకున్నటువంటి తేడా కూడా ఆలోచన చేయాలి. ఇవాళ మనల్ని పట్టుకొని పోయి ఆడ మొదట్లో గెలుస్తాడు కానీ రారా నీకు ఉప సర్పంచ్ ఇస్తాను ఒకరిని పట్టుకపోయారు, వార్డు మెంబర్ ఇస్తాను ఒకరిని పట్టుకపోయారు. ఇవాళ గెలిచినాక ఆ రెడ్డి గారు మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తారా తల్లి? పోయి నిలదీయగలుగుతారా? మరి ఎన్నాళ్ళు నువ్వు అనుకుంటున్నావు ఓటు అనగానే ఆయన వచ్చిన ఒక ఆయన ఎన్నికల ముందు వచ్చిన ఒక రెడ్డి గులాబీ కండం వేసుకొని ఇక్కడ ఆయన ఏదో పెడతా అన్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా అని అందరికి ఉద్యోగాలు ఇస్తారు మాట ఇచ్చి అందరికి కంప్యూటర్లు ఇచ్చిండు. అయిపోయిన గుంజుకపోయినా ఉన్నాయి కంప్యూటర్లు మన పిల్లగాళ్ళకి ఇచ్చినవి ఉన్నాయా? తీసుకోపోయినా రిటర్న్ ఇచ్చిన వాళ్ళని తీసుకోపోయారు, ఉద్యోగాలు అటైపోయినాయి. పైగా ఇప్పుడు ఏమైనాయంటే అయితే ఉద్యోగాలు రాలే, కంప్యూటర్లు కూడా పోయినాయి. పైగా ఇప్పుడు ఫోన్ పేలు అలవాటు చేసిండు. ఇవాళ మధు వచ్చిండు మీటింగ్ పెడుతుండు, జానన్న వస్తుందంటే ఆడికి పోకుండా ఉండాలంటే ఇవాళ ఎంతమంది పోయినా ఎరికైనా 1000 ఒకరికి, 2000 ఒకరికి, 3000 ఒకరికి, 500 ఒకరికి క్వార్టర్ కాంచి మొదలు పెడితే ఫుల్ బాటిల్ కనుక పైసలు ఫోన్ పే ట్రాన్స్ఫర్ అని కావాలంటే ఆధారాలతో సహా తీసి పెడతాను. నేను వాళ్ళ అకౌంట్ కూడా తీసి పెట్టా. ఎందుకు? అరే మీరు జానన్న మీటింగ్ కాడికి మీ పిల్లగాళ్ళని ఫోన్ చేద్దురా, మీ వాళ్ళు పోతే జాన్ అని చెప్పి ముచ్చట్లకు ఆ ఓట్లన్నీ అటైపోతాయి. కాబట్టి అసలు మీటింగ్కే పోలేదు. ఇక మీరంతా మా అమ్మలు అక్కలు చెల్లెలు కాబట్టి సరే చూద్దాం, ఆడు మాపిటే ఈడు మాపిటే అందరికాడికి పోదాం, మాకు తప్పే ఉందన్నారు వచ్చారు. మీరు మీ కాడున్నటువంటి హృదయం కూడా మా సోదరుల కాడ లేదు. అయినా చెప్తున్నా, వాళ్ళు ఏడ ఉన్నా నా మాట ఇంటనే ఉంటారు. ఈసారి మాత్రం తిరుగుబాటు ఎట్లొచ్చిందంటే మీరు చూడండి, సూర్యాపేటల కాళ్ళకాంపాడు కాడ చంద్రారెడ్డి అని ఒక పెద్ద దొర ఉండు. ఆ దొరకు వ్యతిరేకంగా చిన్న పిల్లని గౌనల అమ్మాయిని పెట్టిరు. ఎవరు పెట్టిరు? కాంగ్రెస్ పార్టీలు. ఎందుకు అంటే ఆ దొరని ఢీ కొనాల పైసలతో దాంతో కాదని ఒక బీసీ కేసారం ఊళ్ళే ఒక బీసీ బిడ్డని పెట్టి అన్ని కులాల అందరూ కలిసి నిలబెట్టిరు. ఒక్కటే గుర్తుకు దొర కథమైపోయిండు. అంటే జనరల్లా ఒక